పాన్ కిళ్ళి కాదు కలవరం. పాన్ 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 ప్రపంచవ్యాప్తంగా అందరూ ప్రామాణికంగా అనుసరించి రేడియో కాల్ తక్షణ ప్రాణాపాయం లేని పరిస్థితుల్లో వాడే ఎమర్జెన్సీ కాల్. ఇది ప్రాణాపాయం లేనప్పటికీ ఇది అర్జెంట్, దీనిపై వెంటనే దృష్టి సారించాలన్నది ఆ కాల్ అన్నటువంటి కాన్సెప్ట్ ఒకదాన్ని హైలైట్ చేసుకొచ్చారు. దీంట్లో ఏంటయ్యా అంటే ఢిల్లీ నుంచి గోవా వెళ్తున్న ఇండిగో విమానంలోని పైలట్ చాలా టెన్షన్తో అన్న మాట ఇది. వెంటనే ముంబై ఎయిర్పోర్ట్లో స్టాండర్డ్ ఎమర్జెన్సీ చర్యలు చేపట్టారు. అంబులెన్సులు అగ్నిమాపక దళాలను రన్వే వద్దకు చేరుకున్నాయి. బుధవారం రాత్రి 9:53 గంటల విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. ఆ సమయంలో విమానాలు 191 మంది ప్రయాణికులు ఉన్నారు. రాత్రి 9:27 గంటల సమయంలో విమానం ఇంజిన్ 1లో సమస్య తలెత్తడం దాన్ని గుర్తించిన పైలట్ పాన్ 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 అంటూ ఎమర్జెన్సీ కాల్ చేసినట్టు అధికారులు తెలిపారు. పాన్ 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 అన్నది ప్రపంచవ్యాప్తంగా అందరూ ప్రామాణికంగా అనుసరించే రేడియో కాల్. తక్షణ ప్రాణాపాయం లేని పరిస్థితుల్లో వాడే ఎమర్జెన్సీ కాల్. ఇది ప్రాణాపాయం లేనప్పటికీ ఇది అర్జెంట్, దీనిపై వెంటనే దృష్టి సారించాలన్నది ఆ కాల్ అర్థం. విమానంలో వైద్యపరమైన అత్యవసర పరిస్థితి, ఇంజన్లో సమస్యలు, తక్కువ ఇంధనం ఉండటం, తీవ్రత తక్కువగా ఉండే మెకానికల్ సమస్యలు తలెత్తినప్పుడు దీన్ని వాడతారు. అంటే పూర్తిస్థాయి ఎమర్జెన్సీ కాదు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ గ్రౌండ్ స్టాఫ్ ముందస్తు జాగ్రత్తలు తీసుకునేలా పాన్ కాల్ అలర్ట్ చేస్తుంది. పాన్ అనేది పాన్ అనే ఫ్రెంచ్ పదం నుండి వచ్చింది. దీని అర్థం బ్రేక్ డౌన్ అని. మేడే అంటేనేమో శాంతం కూలిపోతోంది అన్నటువంటిది. విమాన సముద్రయానాల్లో ఇదో ప్రామాణిక పద్ధతి. స్పష్టంగా వినిపించడం కోసం, అర్థం చేసుకోవడం కోసం 3 సార్లు చెప్తారు. అలాగే రెగ్యులర్ సంభాషణకు దీనికి మధ్య తేడాను గుర్తించడానికి, పరిస్థితిని మామూలుగా తీసుకోకుండా వెంటనే స్పందించడానికి ఇది ఉపయోగపడుతుంది. దీనివల్ల పాన్ బదులు మేడే అని, మేడేకి బదులుగా పాన్ అని అపార్థం చేసుకునే ప్రమాదాన్ని కూడా నివారించినట్టు అవుతుంది అన్నటువంటి వార్తనే